Hi, good morning. Hi, good morning. So yesterday, okay, we see this program the instance variables A and B, and okay, we can pass the parameters in the instance method X and Y values. In case, okay, so this output is shows like this. So print this. So 100, 200, and next 10, 20 values are displayed. Okay. వై మీన్స్ ఇక్కడ ఇన్స్టెన్స్ వాల్యూస్ మనకి ఎక్స్ వై వచ్చి 10 20గా ఇచ్చాము, ఇక్కడ ఏబిగా ఇచ్చాము కాబట్టి ఫస్ట్ మనకి ఏం డిస్ప్లే అవుతాయి, ఏబి డిస్ప్లే అవుతాయి కాబట్టి 100 200, నెక్స్ట్ 10 20 అవుతాయి. అదే మనకి ఇక్కడ సేమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ డిఫైన్ చేసే వేరియబుల్ నేము, నెక్స్ట్ పాస్ చేసే పారామీటర్ నేమ్ రెండు సేమ్ ఉంటే ఏమవుతుంది. సో అవి చూద్దాం మనం ఫస్ట్. సో ఇక్కడ కూడా ఏబి అండ్ ఇక్కడ కూడా ఏ అండ్ బి. ఓకే. So now instance variable names and local variable names both are same. Passing parameters name, instance variable names both are same. So now what is the output? Now save the file and run it. Okay. చూడండి 10 20 20 20 వచ్చాయి, మరి 100 200 డిస్ప్లే అవ్వాలా అంటే మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యొక్క అవుట్పుట్ అనేది రాలేదు మనం. ఓకే, ఏదైతే మనం పాస్ చేసామో లోకల్ పారామీటర్స్ దాని అవుట్పుట్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ రీజన్ ఏంటంటే ఏదైతే మనకి ఓకే ఇఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఆర్ సేమ్, దెన్ ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు లోకల్ వేరియబుల్స్. ఓకే, ఎక్కడైతే మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ లోకల్ వేరియబుల్స్ నేమ్స్ రెండు మనకి సేమ్ అవుతాయో అప్పుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్స్ వస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ ఈ లోపల ఏదైతే మనం పాస్ చేసామో పారామీటర్స్, సో ఆ వేరియబుల్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకే. నో ఇక్కడ మనం ఏదైతే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ కూడా మనకి ఇప్పుడు డిస్ప్లే అవ్వాలి. ఓకే. Now we can display the instance variables with local variables. We can use this keyword, okay, in instance area variables. ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఈ వేరియబుల్స్ ఉన్నాయో, ఓకే, ఈ వేరియబుల్స్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి, ఏ అండ్ బి. సో బోత్ విల్ బి డిస్ప్లేడ్. సో ఎలా డిస్ప్లే అవుతాయి, మనం దానికి ఏం యూజ్ చేయాలో కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఓకే, సిరీస్. సో ఇక్కడ మీరు దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తారు. సో ఎక్కడైతే మనకు అది డిస్ప్లే అవ్వాలో దానికి మనం దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే. సో దిస్ here also we can use this keyword. Okay. Now save the file and run it. ఓకే. చూడండి మీకు 100 200 డిస్ప్లే అయింది ఫస్ట్. ఎందుకని దిస్ ఏదైతే ఇస్తామో దానికి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, అంటే 100కి 200కి వస్తుంది. ఓకే. సో 100 200 ఫస్ట్ డిస్ప్లేడ్, నెక్స్ట్ 10 20 విల్ బి డిస్ప్లేడ్. ఓకే. ఇన్ కేస్ మనము ఈ దిస్ అనేది కింద రెండు ఆప్షన్స్ కి ఇచ్చామనుకోండి, we can use this keyword in below this dot. Okay. Okay. Next this VHS. Okay. Save the file and run it. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రయారిటీ 10 20కి వస్తుంది, ఎందుకంటే దిస్ అనేది ఎందుకు ఇస్తున్నాం, 10 20 వేరియబుల్స్ మనం దిస్ ఇస్తున్నాం కాబట్టి 10 20 విల్ బి డిస్ప్లేడ్ ఫస్ట్, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 200 and 200 విల్ బి డిస్ప్లేడ్. ఓకే. So where we can use this keyword, that variables are instance variables. Okay. Okay. So where we can use this keyword, that variables are instance variables. Next note ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ ద స్టాటిక్ మెథడ్ దిస్ కీవర్డ్ ఈస్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఇక్కడ మనం స్టాటిక్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటే, ఓకే, ఈ ఇన్సైడ్ స్టాటిక్ మెథడ్ అంటే ఇక్కడ స్టాటిక్ యూజ్ చేస్తే ఓకే, కానీ ఈ స్టాటిక్ మెథడ్ ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తాం ఈ స్టాటిక్ మెథడ్ లో దిస్ కీవర్డ్ అనేది మనకి యూజ్ అవ్వదు. Okay, not allowed. Okay, this means current class of the object. Okay, this is the current class of the object, and so it's clear that this only come in the picture once, and we intended to create an object of that class. Okay, this is the current class object, so it is clear this only comes in a particular picture once, and we intended to create an object of that class. Okay, static method and static method, there is no need to create an object in order to use the static method. There is no need to create an object in order to use the static method. Okay, మనం ఇన్స్టెన్స్ మెథడ్లకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి మాత్రమే స్టాటిక్ ఎర్రర్ లో యూజ్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అదే స్టాటిక్ మెథడ్ స్టాటిక్ ఎర్రర్ లో యూజ్ చేయాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటాం. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ ఏరియాలో యూజ్ చేయాలంటే డైరెక్ట్ యాక్సెస్ చేసుకుంటాం. 3 మెథడ్స్. ఓకే, 3 టైప్స్ ఉంటుంది. So Java also not support
Okay, overload concept. But in Java, only once one overload operator is possible. So ఆ overload operator ఏంటంటే మనకి పాజిటివ్ ప్లస్ సింబల్. ఓకే, అది మనకి వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేసుకుంటే టెస్ట్ 25 ఆల్రెడీ క్రియేటెడ్. 26.java and click the checkbox public static void main and click finish. సో నా ఓవర్లోడ్ కాన్సెప్ట్ ప్లస్ ఆపరేటర్ అనేది మనకి ఎడిషన్ చేసుకుంటే యూజ్ అవుతుంది, కాంకాటినేషన్ రెండింటికి యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక వాల్యూస్ అనేది డిస్క్లేర్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 100, నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు 200. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ PRINTLN సిస్టమ్ డాట్ println. సో ఫస్ట్ 10 ప్లస్ సారీ A ప్లస్ B. ఓకే, A ప్లస్ B ఇస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఓకేనా? లేదు, మనం ఒక వాల్యూస్ కూడా డైరెక్ట్ గా మనం ఎడిషన్ చేసుకోవచ్చు. అంటే 100 ప్లస్ 200 కూడా చేసుకోవచ్చు, నెంబర్స్ కాబట్టి. ఓకే, అదే మనం ఇక్కడ ఈ వాల్యూస్ ని మనం డిక్లేర్ చేయలేదు అనుకో, ఏమొస్తుంది అవుట్పుట్ చూడండి. ఓకే, ఎర్రర్ వస్తుందా? ఓకే, ఎర్రర్ విల్ బి ఓకే, ఆటో జనరేటర్ స్టబ్ ఇప్పుడు ఇచ్చాడు చూడండి. ఓకే, ఎందుకు వస్తుంది ఇది? ఇక్కడ మనం ఏబి వాల్యూస్ అనేవి అసైన్ చేయలేదు. ఇన్ స్టాటిక్ మెథడ్ అంటే మెయిన్ మెథడ్ లో మనం ఏబి వేరియబుల్స్ అనేది ఓకే వాల్యూస్ ఇవ్వకపోతే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. కంపల్సరీగా ఈ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ ఏరియాలో వాల్యూస్ ని కంపల్సరీగా ఇవ్వాలి. ఓకేనా, అసైన్ చేయాలి వాల్యూస్. సో చేస్తే రావట్లేదు సార్, ఇది స్టాటిక్. ఓకే, స్టాటిక్ ఏరియా. ఓకే, ఇవేమవుతాయి అప్పుడు? లోకల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, లోకల్ వేరియబుల్స్ స్టాటిక్ ఏరియా. ఓకే, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. నెక్స్ట్ ఇంకో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్ట్రింగ్ ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTLN ప్రింట్ఎల్ఎన్ వాల్యూస్ 10 ప్లస్ స్ట్రింగ్ ARJUN అర్జున్ కాబట్టి 10 ప్లస్ నెక్స్ట్ SYSTEM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTLN ప్రింట్ఎల్ఎన్ 10 సారీ ఏ ప్లస్ కొటేషన్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ బి. ఓకే, ఇక్కడ మనకి ఈ ప్లస్ అనే సింబల్ మనకి ఎడిషన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ తో ఒక ఇంటిజర్ తో స్ట్రింగ్ ని కలపడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా ఎడిషన్. కాంకాటినేషన్ అనేది ఏంటి? నథింగ్ బట్ యాడింగ్. ఓకేనా, కాంకాటినేషన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ మోర్ దెన్ వన్ ఫార్మ్. సో ఎడిషన్ ఇన్ జావా కాన్సెప్ట్, ఎడిషన్ హ్యాస్ ది మోర్ దెన్ వన్ ఫార్మ్. అంటే మోర్ దెన్ వన్ ఫార్మ్ మీన్స్ ఇట్ either కాంకాటినేషన్ అండ్ ఎడిషన్. Okay, so now you can save the file and run it. Okay, okay, A plus B and the 300, 100 plus 200 and the 300, 10 plus 4 na 10 100, 200 display in here. Okay, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ గురించి మనం చూద్దాం. కాంప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ వీ కెన్ సీ ఇన్ ది లాస్ట్ క్లాస్. సో ఇన్హెరిటెన్స్ is the process of acquiring properties from parent to child. Okay, like our one class to another class is called inheritance. So purpose of extends keyword in the inheritance method we can use the extends keyword. So extends keyword is make the relationship between two classes. Once in the relationship done, the code is reused. ఓకేనా, ఈ ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది మనం 2 క్లాసెస్ ని మధ్య రిలేషన్షిప్, ఓకేనా, రిలేషన్షిప్ కోసం యూజ్ చేస్తాము. అలాగే ఆ కోడ్ ని మనం రీయూజ్ చేసుకుంటా కూడా యూజ్ చేస్తాము. ఇన్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ బోత్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్. ఓకే, ఇన్హెరిటెన్స్ లో మనం పేరెంట్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాము, చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాము. ఇన్ కేస్ పేరెంట్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది ఓన్లీ పేరెంట్ కి మాత్రమే ఉంటుంది, దాన్ని చైల్డ్ అనేది యాక్సెస్ చేసుకోలేదు. In case you can create an object for child class,
ఓకే, ద పేరెంట్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలిగింది, చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలిగింది. అదే ఇక్కడ వచ్చే డెఫినేషన్స్ చూడండి. ఇఫ్ యూ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్ క్లాస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెస్ ఓన్లీ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. ఓకే, ఇఫ్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్, ఇట్ యాక్సెస్ ఇన్ బోత్ పేరెంట్ అండ్ చైల్డ్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ అచీవ్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. సో ఇయర్ మనకి కోడ్ డూప్లికేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద కోడ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకే, కోడ్ డూప్లికేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద కోడ్ ఇంక్రీజ్డ్. In case without inheritance, you can see this. Okay, class A void M1 void M2 and class B void M1 method, M2 method, M3 method, M4 method. You can create number of methods. ఓకే, మనం బిలో కూడా మనం మళ్ళీ M1 M2 యూజ్ చేసాము, సిలో మళ్ళీ M1 M2 M3 M4 4 యూజ్ చేసాం, మన అనదర్ 2 మెథడ్స్ 5 6 కూడా యూజ్ చేసాం. ఓకే, అడ్వాంటేజెస్ ఏంటంటే రెడ్యూస్ కోడ్ రెడ్యుండెన్సీ. ఓకే, మనకి ఏదైతే డూప్లికేట్స్ ఉంటాయో అవి మనకి రెడ్యూస్ చేస్తుంది ఇన్హెరిటెన్స్ మెథడ్ అనేది. వీ కెన్ రెడ్యూస్ ద కోడ్ రెడ్యుండెన్సీ అండ్ నెక్స్ట్ వీ కెన్ రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ది కోడ్. లెంత్ ఆఫ్ ద కోడ్ రెడ్యూస్ చేసిద్ది, డూప్లికేట్స్ కూడా రెడ్యూస్ చేసిద్ది. సో అప్లికేషన్ విత్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంది ఇక్కడ చూస్తే మనకి క్లాస్ ఏ. ఓకే, క్లాస్ ఏ M1 M2 మెథడ్స్. ఓకే, ఇక్కడ చూడండి క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, అంటే ఇక్కడ బి ఇస్ ద చైల్డ్ క్లాస్ అండ్ ఏ ఇస్ ద పేరెంట్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్ ఈస్ రిలేషన్షిప్ విత్ చైల్డ్ క్లాస్. ఓకే, అండ్ M1 M2 మెథడ్స్ ఆల్రెడీ 2 మెథడ్స్ హియర్. సో ద 2 మెథడ్స్ విల్ బి యాడెడ్ టు నెక్స్ట్ బి, క్లాస్ బి. క్లాస్ బి ఇస్ ద చైల్డ్ క్లాస్. ఓకే, సో టోటల్ మొత్తం బిలో ఎన్ని ఉన్నట్టు మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో క్లాస్ బి ఎక్స్టెండ్స్, క్లాస్ సి ఎక్స్టెండ్స్ క్లాస్ బి, అంటే క్లాస్ సి చైల్డ్ క్లాస్. ఓకే, రిలేషన్షిప్ విత్ పేరెంట్ క్లాస్ బి. ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏలో ఉన్న 2 మెథడ్స్ వచ్చి బిలో స్టోర్ అయ్యాయి. బిలో ఉన్న ఆల్రెడీ 2 మెథడ్స్ ఉన్నాయి, ఆ టూ ప్లస్ చేస్తే 2 మనకి 4 అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 4 మెథడ్స్ ప్లస్ సిలో ఉన్న 2 మెథడ్స్, మొత్తం 6 మెథడ్స్ ఉన్నట్టు. అంటే ఏలో 2 మెథడ్స్, బిలో 4 మెథడ్స్, సిలో 6 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 క్లాసెస్ when we make the relationship particularly reuse. ఓకే, reuse the code. నెక్స్ట్ అప్లికేషన్ విత్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ క్లాస్ ఏ కంటైన్స్ 2 మెథడ్స్, నెక్స్ట్ క్లాస్ బి కంటైన్స్ 4 మెథడ్స్, క్లాస్ సి కంటైన్స్ 4 మెథడ్స్. వై మీన్స్ ఇక్కడ క్లాస్ సి ఎక్స్టెండ్స్ విత్ నాట్ బి, ఏ. ఓకేనా, అంటే ఏలో ఉన్న 2 మెథడ్స్, సిలో ఉన్న 2 మెథడ్స్ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతాయి, 4 మెథడ్స్ అవుతాయి. అదే ఇక్కడ బి ఇస్తే 6 మెథడ్స్ అవుతాయి. ఓకే, సో అదే ఇక్కడ అవుట్పుట్ 6 మెథడ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్. ఓకే, క్లాస్ ఏ 2 మెథడ్స్. నెక్స్ట్ ఏ క్లాస్ సి ఎక్స్టెండ్స్ విత్ ఏ క్లాస్. ఓకేనా, అంటే ఇన్ని ఫస్ట్ దాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ సిలో 2 ప్లస్ సిలో ఉన్న 2 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సి బి ఎక్స్టెండ్స్ విత్ సి, సిలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఇక్కడ సి, అంటే ఫస్ట్ 2 తర్వాత 6 తర్వాత 4 వస్తాయి. ఓకే, 2 మెథడ్స్ 6 మెథడ్స్ అండ్ 4 మెథడ్స్. సో సి హియర్ క్లాస్ సి ఎక్స్టెండ్స్ విత్ ఏ కామా బి, అంటే చైల్డ్ క్లాస్ కి 2 పేరెంట్స్, అంటే ఏ అండ్ బి అనే వాళ్ళు ఫాదర్స్, సి అనే వాళ్ళు చైల్డ్. ఒక క్లాస్ కి 2 ఫాదర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పి ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది నాట్ పాసిబుల్. జావా డస్ నాట్ సపోర్ట్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే వన్ చైల్డ్ క్లాస్ డస్ నాట్ కంటైన్ 2 పేరెంట్ క్లాసెస్ లైక్ 2 fathers. Okay, is not allowed the in Java. Okay, Java does not support the multiple inheritance. Okay, which class providing property to another class is called as parent super base class. ఇది ఏంటో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ acquiring properties. తెలుగు who acquiring parent properties is called as child and sub-derived classes and application with inheritance. And here parent and extends with the child. Okay, next superclass extend with the sub and base is derived. Okay, options: parent place లో child, super place లో sub and base place లో derived classes. And note here the parent of the superclass is object. So test 5 is the child class and object is the parent class. Here test 6 is the child class, test 5 is the parent class. Okay, who here parent of the superclass is object. Superclass name. Okay. Next 3 points here. If you extend our parent class, we are not extend the class. So object is the parent class. So Java for okay, Java class root all class is object class. Plain and for all Java classes, root class is the object class. So ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో మనకు మెయిన్ అవి రూట్ అనమాట. మొత్తం ఉన్న చైల్డ్ క్లాసెస్ మొత్తానికి ఒక ట్రీ ఫార్మాట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ క్లాస్ ఇన్ జావా చైల్డ్ క్లాస్ ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ.
ఓకే, మెయిన్ క్లాస్ కి ఒక చైల్డ్ క్లాస్ కంపల్సరీగా ఉంటుంది. అది ఏదో డైరెక్ట్లీగా అవ్వచ్చు, ఇండైరెక్ట్లీగా కూడా అవ్వచ్చు. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దెర్ ఆర్ 5 types ఆఫ్ ఇన్హెరిటెన్స్: సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, అండ్ hybrid inheritance. Here in Java we can use only three inheritance methods: only single inheritance, and multi-level inheritance, and hierarchical inheritance. Hybrid and multiple inheritance does not support in Java. Why means here multiple means one single class contains two parents. Here hybrid is combination of multiple inheritance and hierarchical inheritance. That's why we can also we cannot also entertain this. Okay, accept this. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఏదైతే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ రెండు మిక్స్ చేస్తే వచ్చేది మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అందుకని చెప్పి మన దీంట్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మిక్స్ అయింది కాబట్టి ఇది కూడా మనం యూజ్ చేయము జావాలో. ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ క్లాస్ బి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ అంటే వన్ పేరెంట్ వన్ చైల్డ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ పేరెంట్ వన్ రిలేషన్షిప్. ఓకే, వన్ పేరెంట్ వన్ చైల్డ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూడొచ్చు. వన్ పేరెంట్ వన్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, వన్ క్లాస్ కంటైన్స్ నంబర్ ఆఫ్ చైల్డ్స్. ఓకే, మన క్లాస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు చూద్దాం. వీ కెన్ క్రియేట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. నౌ వీ కెన్ క్రియేట్ వన్ న్యూ క్లాస్. దిస్ ఈస్ ద క్లాస్ నేమ్ test27. So click the checkbox public static void main and click finish. Okay, now we can create one parent class and one child class. Single inheritance ki one parent class, one child class పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇదేమో చైల్డ్ క్లాస్ ఇదిలా ఉంది. సో నౌ యూ కెన్ క్రియేట్ పేరెంట్ క్లాస్ PARENT క్లాస్ పేరెంట్. ఓకే, సో ఇందులో మనం టూ చైల్డ్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ void m1, void m2, void m2 మెథడ్. ఓకే, దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ SYSTEM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTL అన్న ప్రింట్ఎల్ఎన్ m1 మెథడ్, THVOD m1 మెథడ్. SYSTEM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTL ప్రింట్ఎల్ఎన్ here m2 మెథడ్, METHOD m2 మెథడ్. ఓకే, వన్ పేరెంట్ క్లాస్ కంటైన్స్ టూ. దీంట్లో మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఎన్ని మెథడ్స్? పేరెంట్ క్లాస్ కంటైన్స్ టూ మెథడ్స్, METHODS. ఓకే, నెక్స్ట్ చైల్డ్ క్లాస్ పబ్లిక్ క్లాస్. చైల్డ్ క్లాస్ నేమ్ పబ్లిక్ గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను కొట్టి చైల్డ్ క్లాస్ నేమ్ ఏంటి? test27. ఓకే, test27 extends 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 parent PARENT parent. ఓకే, నెక్స్ట్ చైల్డ్ క్లాస్ లో కూడా మనకి టూ మెథడ్స్ క్రియేట్ చేసుకోవాలి. void m3. దీంట్లో SYSTEM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTL అన్న ప్రింట్ఎల్ఎన్ like m3 method, METHOD m3 method. Next another method void m4. Okay, let's just same copy and paste. Control C, Control V, m4 method. ఓకే, పేరెంట్ క్లాస్ లో ఎన్ని ఉన్నాయి? టూ మెథడ్స్ ఉన్నాయి.
మరి ఇక్కడ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ అంటే రిలేషన్షిప్ విత్ పేరెంట్. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి మెథడ్స్? ఓకే, చైల్డ్ క్లాస్ లో ఉన్న 2, ఇక్కడ ఆల్రెడీ ఉన్న 2, మొత్తం 4 మెథడ్స్ ఉంటాయి. ఓకే, నో వీటిని యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకుందామని మీకు వచ్చాం. సో ఇన్స్టెన్స్ ఏరియాలో ఉన్న ఇన్స్టెన్స్ ఏరియాలో ఉన్న మెథడ్స్ ని మనం స్టాటిక్ ఏరియాలోకి యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టెక్స్ట్. ఆబ్జెక్ట్ నేమ్ దేంతో ఇవ్వాలి? ఫస్ట్ ఏంటిది? క్లాస్ నేమ్ పేరెంట్. సో క్లాస్ నేమ్తో ఇవ్వాలి కాబట్టి PARENT పేరెంట్ క్లాస్ నేమ్. సో ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు న్యూ పేరెంట్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ 1 డాట్, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ 1 లో ఏమేమి ఉన్నాయి? M1 M2 రెండే ఉన్నాయి, ఎందుకంటే మనం ఇక్కడ M1 M2 రెండు మెథడ్స్ కదా ఇచ్చాము. సో అందుకని M1 మెథడ్. ఓకే, నెక్స్ట్ OBJ డాట్ 1 డాట్ M2 మెథడ్. ఈ రెండు మెథడ్సే ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ ఏంటిది? చైల్డ్ క్లాస్ test27 OBJ2 ఈక్వల్ టు న్యూ test27. ఓకే, హియర్ యాక్సెసింగ్ OBJ2 డాట్. ఇక్కడ చూడండి మనకు 4 ఉంటాయి, M1 M2 M3 M4. ఎందుకని? M1 M2 పేరెంట్ క్లాస్ లో ఉన్న 2 మెథడ్స్ కూడా చైల్డ్ క్లాస్ అనే దాంతో రిలేషన్షిప్ ఉన్నాయి కాబట్టి సో అవి క్లిక్ చేసుకోవాలి. M1 మెథడ్ OBJ2 డాట్ M2 మెథడ్. నెక్స్ట్ OBJ2 డాట్ M3 మెథడ్. నెక్స్ట్ OBJ2 డాట్ M4 మెథడ్. సో ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అయితే ఫస్ట్ దాంట్లో ఉన్న M1 M2 డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఉన్న M1 M2 క్లాస్ లో ఫస్ట్ పేరెంట్ లో ఏమన్నా M1 M2 మెథడ్స్ ఉన్నాయి అంటే M1 M2 మెథడ్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ లో M1 M2 M3 M4. సో అవన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. సేవ్ ద క్లాస్, సేవ్ ద ఫైల్. ఓకే, అండ్ సేవ్ ద ప్రోగ్రామ్ అండ్ రన్ దిస్. ఓకే, M1 M2 ఫస్ట్ దాంట్లో డిస్ప్లే, నెక్స్ట్ దాంట్లో ఉన్న 4 మెథడ్స్ కూడా డిస్ప్లే అయింది. ఓకే, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ కి. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్లీ ఇక్కడ చూసాము దీంట్లో. దిస్ ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. One single class contains number of objects, number of child classes, hierarchical inheritance. ఓకే, సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ ఫస్ట్ దాంతో ప్రతి దానికి పేరెంట్ క్లాస్ తో లింక్ ఉంటుంది. ఓకే, సో అది మనం ఇక్కడ దీనికి అవుట్పుట్ అనేది దీనికి కూడా సింగిల్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో నౌ వీ కెన్ క్రియేట్ వన్ పేరెంట్ క్లాస్ లైక్ test27 వరకు అయిపోయినాయి. 28. నౌ click the checkbox public static void main and finish it. సో ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్ ఏం తీసుకోవాలి? సో ఇక్కడ మనం క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C గా తీసుకోవచ్చు. ఫైల్ నేమ్ కూడా చేంజ్ ఆప్షన్ ఉంటుంది మనకి. రీస్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, రీఫ్యాక్టర్, రీనేమ్. ఓకే, సో రీనేమ్ నేను C ఇస్తాను. ఓకే, ఫినిష్. సో ఎందుకులే కానీ మనం ఒక న్యూ క్లాస్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నాం. సో క్లాస్ నేమ్ వచ్చి C. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాడి మెయిన్ ఫినిష్. సో న్యూ క్లాస్ నేమ్ C. సో ఫస్ట్ క్లాస్ పేరెంట్ CLASS క్లాస్ PARENT క్లాస్ పేరెంట్ వన్ ఓకే పేరెంట్ క్లాస్ పేరు. ఇన్ దట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ వన్ మెథడ్ M1. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTL అని println. సో ఇక్కడ హియర్ వీ కెన్ ప్రింట్ M1 మెథడ్ ఓన్లీ. M1 మెథడ్. ఓకే, సో నెక్స్ట్ క్రియేట్ వన్ అనదర్ చైల్డ్ క్లాస్ CLASS క్లాస్. సారీ, here you can create a class name parent A, class A. So here we can create a class B extends with the class B. Okay, so in here we can create one method also, void M2 SYSTM system dot out dot PRINTL and println
Here we can type M2 method, M2 method. Okay. Next, public class C extends with the class B. Okay. Now we can create one method also here, void M3. Okay. SYSTM system dot out dot print println. Type M3 METHOD M3 method. Okay. ఇక్కడ చూస్తే మీకు వాయిడ్ M1 లో ఏదైతే పేరెంట్ క్లాస్ ఉందో పేరెంట్ క్లాస్ లో మనకు ఒక్క మెథడ్ మాత్రమే ఉంది, వన్ మెథడ్. దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ ఏరియా ఆల్సో. నెక్స్ట్ క్లాస్ బిలో మనకి అక్కడ ఉన్న ఏలో ఉన్న వన్ మెథడ్, బిలో ఉన్న వన్ మెథడ్, 1+1 2 మెథడ్స్ అవుతాయి. ఓకే. క్లాస్ బి ఈజ్ రిలేషన్షిప్ విత్ క్లాస్ ఏ. ఓకే. హియర్ there are two methods. ఇన్ క్లాస్ సి, క్లాస్ ఏబి మెథడ్స్, సి మెథడ్స్, మొత్తం 3 మెథడ్స్. ఓకే. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏరియాలో ఉన్న డేటాని స్టాటిక్ ఏరియాలోకి యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఆబ్జెక్ట్ వచ్చి క్లాస్ నేమ్ ఏంటి మనకి, ఫస్ట్ క్లాస్ నేమ్ ఏ. సో ఏకి ఒక ఆబ్జెక్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ న్యూ క్లాస్ నేమ్ వచ్చి ఏ. ఓకే. సో ఏలో ఏ1 డాట్, ఇక్కడ చూడండి ఏలో మనకు వన్ మెథడే ఉంది, ఏంటిది M1 మెథడ్. ఇంకా అనదర్ మెథడ్స్ లేదు. M2 మెథడ్, M2 మెథడ్ దేనిలో ఉంది, బిలో ఉంది. M3 మెథడ్ దేనిలో ఉంది, సిలో ఉంది. ఓకే. సో ఇక్కడ M1 మెథడ్ అక్కడే ఉంది, దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బి, క్లాస్ నేమ్ బి అండ్ ఆబ్జెక్ట్ నేమ్ 2. నెక్స్ట్ న్యూ అండ్ క్లాస్ నేమ్ బి. ఓకే. now we can access object 2 డాట్. ఇక్కడ చూడండి సెకండ్ బిలో ఎన్ని ఉన్నాయి మెథడ్స్, 2 ఉన్నాయి. అంటే ఏలో ఉన్న ఒక మెథడ్, నెక్స్ట్ బిలో ఉన్న ఒక మెథడ్, ఆ రెండు వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతాయి కాబట్టి. నెక్స్ట్ obj2 డాట్ నెక్స్ట్ మెథడ్ M2 మెథడ్. ఓకే. సో ఏలో ఉన్న ఒక మెథడ్ డిస్ప్లే చేసాం, నెక్స్ట్ బిలో ఉన్న 2 మెథడ్స్ ని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ సిలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 వస్తున్నాయో లేదో చూడాలి. సో క్లాస్ నేమ్, సారీ, క్లాస్ నేమ్ C obj3 equal to new class name C. ఓకే. సో ఆబ్జెక్ట్ నేమ్ అంటే obj3 డాట్, ఇక్కడ చూడండి 3 వస్తున్నాయి మనకు మెథడ్స్, M1 M2 M3. సో M1 మెథడ్ obj3 డాట్ M2 మెథడ్, నెక్స్ట్ obj3 డాట్ M3 మెథడ్. ఓకే. 3 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, ఫస్ట్ M1 మెథడ్ వస్తుంది ఎందుకంటే ఆబ్జెక్ట్ M1 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ అది కాల్ చేసాం కాబట్టి నెక్స్ట్ M1 M2 రెండు వస్తాయి. ఎందుకని ఆబ్జెక్ట్ బిలో మనకి ఏం స్టోర్ అయినాయి, ఏలో ఉన్న మెథడ్ కూడా వచ్చి బిలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 డిస్ప్లే అవుతాయి, M1 M2. నెక్స్ట్ సిలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, M1 M2 M3. సో ఇదే వస్తుందో రావట్లేదు అవుట్పుట్ అనేది. ఫస్ట్ సేవ్ ద ఫైల్ అండ్ రన్ ద ఫైల్. ఓకే. ఫస్ట్ M1 వచ్చింది, నెక్స్ట్ బిలో ఉన్న M1 M2 రెండు వచ్చాయి, నెక్స్ట్ సిలో M1 M2 M3 3 ఉన్నాయి, 3 డిస్ప్లే. ఓకేనా. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, ఓకే, మల్టీ లెవెల్, హైరారికల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మనం చూసింది ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసాం, నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసాం. ఓకేనా. సో మల్టీ లెవెల్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది హైరారికల్, మల్టీ లెవెల్ వచ్చి ఇది వస్తుంది. ఓకేనా. సో క్లాస్ బి ఎక్స్టెండ్స్ విత్ ఏ, నెక్స్ట్ క్లాస్ సి ఎక్స్టెండ్స్ విత్ బి. ఓకే. ఇది మల్టీ లెవెల్. నెక్స్ట్ హైరారికల్ అనేది తర్వాత చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.